అందరికీ వందనాలు. ఈరోజు నేను తీసుకున్న అంశం ఏంటంటే భయము. భయము నుంచి మనం ఎలా బయటపడాలి? మనం సహజంగా ఏమనుకుంటామంటే దేవుని సన్నిధిలో మనకున్న పెద్ద అపవాది అంటే మనకున్న పెద్ద శత్రువు ఎవరు అంటే మనం అపవాది అని చెప్తాం. క్రైస్తవులైన వారు ఎవరైనా అలాగే చెప్తారు కదా! సో, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నిజమే అపవాదే మన ప్రధాన శత్రువు. కాకపోతే అపవాదికి మనం అవకాశం ఇస్తే తప్ప అపవాది మన మీద యజమాయిషి చలాయించడానికి కుదరదు. సో, ఎప్పుడైనా సరే మనం అపవాదికి అవకాశం ఇస్తేనే అపవాది మన మీద దాడి చేయగలుగుతాడనమాట. సో, ఆ అవకాశం ఇవ్వటమే భయం అనమాట. ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి రకరకాల పనులు చేసేది రేపు దారిద్ర్యం వచ్చేస్తుందేమోనని కష్టపడతారు. ఈ పని చేయకపోతే రేపు ఇలా నష్టపోతామేమోనని భయపడతారు. అలా ప్రతి మనిషి దేనికో దానికి భయపడుతూనే ఉన్నారు. కాకపోతే మన దేవుడు ఏమని చెప్తున్నాడంటే మనకి, మీరు భూప్రపంచంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కేవలం నాకు భయపడండి చాలు. నాకు భయపడితే మిగతావన్నీ మీకు భయపడేలాగా నేను చేస్తాను అని దేవుడు మనతో చెప్తున్నాడు. దేవుడు సృష్టి చేసిన తర్వాత కూడా చెప్పింది ఏంటి? సమస్తం మీద మీకు అధికారం ఇచ్చాను మనుషులుగా. కాకపోతే మీరు చేయవలసిన పని ఏంటంటే నాకు భయపడండి, నేను చెప్పినట్టు చెయ్యండి అని దేవుడు చెప్తుంటే, కాకపోతే మనుషులు ఏమి చేస్తారు? దేవుడికి తప్ప అన్నిటికీ భయపడటం మొదలుపెట్టారు. అమ్మో ఇలా చేయకపోతే అలా వస్తుందేమో, ఈ పూజ చేయకపోతే అలా అవుతుందేమో, అలా ఇలా అని చెప్పి రకరకాలుగా మనుషులు ఎన్నో భయాలు పెట్టుకున్నారు. దేవుడు చెప్తున్నాడు కదా, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఏమని ఉంటుందంటే, మనుషులనంట దేవుడు నీతిమంతులుగానే సృష్టించాడంట. కాకపోతే మనిషే వివిధమైన తంత్రాలని కల్పించుకొని తను తాను ఏదో రకరకాల భయాలు పెట్టుకుని తను బలహీనపడేవాడిగా ఉంటున్నాడు. సో ఇవాళ దేవుడు చెప్తున్నది ఏంటంటే, మీరు నాకు భయపడండి, మిగతా వాళ్ళందరినీ మీకు భయపడేలాగా నేను చేస్తాను. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే, మీరు నాకు భయపడేవారుగా ఉన్నట్లయితే ఎవరైనా సరే మీ స్వరము వినగానే వాళ్ళు మీకు భయపడేలాగా నేను చేస్తాను అని. అలా అబ్బా అలాగా అయితే ఏంటి, నేను ఇప్పుడు దేవునికి భయపడుతున్నట్టు ప్రార్థన చేసుకొని వెళ్తే రేపటి రోజున నా మేనేజర్ నా ముందు గరగడా వణుకుతూ నుంచుంటాడా అని అనుకోకండి. రేపు వెళ్ళి అలా ట్రైల్ వేద్దాం అని ఆలోచన చేయొద్దు. సో దేవుడు ఇక్కడ చెప్తుంది ఏంటంటే, మన ముందు మేనేజర్ నుంచి గడగడా వణుకోవసరం లేదు. ఏంటంటే మన గురించి ఎవరైనా తప్పుడు ఆలోచన ప్రచారం చేయాలని ఆలోచన చేసినా కానీ ఆ ఆలోచన దేవుడు వర్ధిల్లనివ్వడు. ఒకవేళ సరే ఆ ఆలోచన ఫలించి నిజంగానే మేనేజర్కి మన మీద కోపం వచ్చేలాగా ప్రవర్తించేలాగా చేసినా, వాళ్ళు రియలైజ్ అయ్యి రేపన్న రోజున అమ్మో మనం తప్పు చేశాము, వాళ్ళకి అలా చేయటం వల్ల వాళ్ళ దేవుడు మనకి ఇలా కలిగించాడు, అతను నష్టపోలేదు, అతను ఇంకా మేనేజర్ దృష్టిలో గొప్పవాడయ్యాడు, మనమే తగ్గించబడిన వారమయ్యామి అని అయినా దేవుడు చేయొచ్చు. లేకపోతే మేనేజర్కి మన మీద దయ కలిగేలాగా చేసి, చాచా ఇలాంటి పనులు అతను చేయడే, అలా ప్రవర్తించుండడే, ఇలా తను చేసుండడే, అట్లా ఇట్లా అని మన గురించి ఆలోచన వచ్చేలాగా దేవుడు చేస్తాడు. నాకు 8th క్లాస్లో అనుకుంటాను, 8thలోనో 9thలో అనుకుంటాను, పేపర్ కరెక్షన్స్ అయిపోయాయి. మా మిస్ ఏం చేశారంటే ఎవరికి వాళ్ళు కౌంట్ చేసుకొని ఏమన్నా మార్క్స్ ఇది ఉంటే చెప్పండి నాకు అని చెప్పింది అనమాట. సో చెప్పారు మా మేడం అలాగా. సరే అందరు కౌంట్ చేస్తున్నారు ఇస్తున్నారు, సరే అది ఇది అని చెప్పిన తర్వాత మా మేడం ఏమన్నారంటే, ఎవరి పేపర్ వాళ్ళు కాదు కదా, పక్కన వాళ్ళకి ఇచ్చి కౌంట్ చేయించి వేయిస్తారనమాట. సో అలాగే నా పేపర్ కూడా మేడం నాకు ఇలా కరెక్షన్ ఉంది అది ఇది అని చెప్తే, నా పేపర్ మాత్రం మా మేడము ఇంకొకరికి ఎవరికి ఇవ్వకుండా నేను చెప్పగానే వేసేసింది. అదేంటి మా అందరే మాత్రం క్రాస్ చెక్ చేసి మళ్ళీ క్రాస్ చెక్లు చేసి మరీ వేశారు, తనకి మాత్రం అలా వేశారంటే నో షీ వోంట్ లై అని చెప్పింది. అంటే నా గొప్పదనం కాదు అది, ద వే వి బిహేవ్. మనం ఉన్న చోట మనం ప్రవర్తించే పద్ధతిని బట్టి, మనం నడుచుకునే దాన్ని బట్టి మన పై అధికారులకి మన పట్ల జాలి దయ కలిగేలాగా, వాళ్ళకు మనం అంటే ఒక నమ్మకము, ఒక ప్రేమ విశ్వాసం కలిగేలాగా దేవుడు చేయగలడనమాట. మనం చూసినట్లయితే దానియేలు కూడా, ఇదిగో మీరు ఇట్లా చేయకపోతే గనక మిమ్మల్ని అందరినీ చంపేస్తాను, నా విగ్రహానికి వచ్చి మొక్కకపోతే అని చెప్పి దర్యావేషు రాజు అలా అంతా గొడవ చేసినప్పుడు వాళ్ళందరూ ఇది చేసి దానియేలు మీద కుట్ర చేసి అట్లా చేసి ఇట్లా చేసి ఎలాగో చేశారు. కానీ దానియేలు దేనికి భయపడలేదు. భయపడకుండా దేవా నాకు నా దేవుడు వేరే, రాజా నా దేవుడు నువ్వు నాకు దేవుడు కాదు అన్నట్లుగా దానియేలు ప్రవర్తించాడు. అయినా వాళ్ళందరూ వారి కుట్రలు ఫలించాయా లేదా? అక్కడ ఫలించాయి.
దానియేలు రాజుకి ఏంటంటే దానియేలు మీద అనుమానం లేదు. కాకపోతే ఏంటంటే అమ్మో నేను ఈ మాట చెప్పకపోతే వీళ్ళందరి ముందు తక్కువైపోతానేమో, నా దర్పం పోతుందేమో, రాజదర్పం అని చెప్పి సరే తీసుకెళ్ళి అతన్ని సింహాల బోన్లో వేయమని చెప్పాడు. కానీ వేసిన దగ్గర నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఆ రోజు నాట్యాలు చేయించలేదంట. రాజులు వాళ్ళని ఎంటర్టైన్ చేసుకోవడం కోసం రకరకాల పనులు చేయించేవాళ్ళు రాజుల కోసం. ఏంటంటే వాళ్ళు పోయిటరీ చదివే వాళ్ళని వినిపించుకోవడము, లేకపోతే స్టోరీస్ వినిపించుకోవడము, ఎవరితోనైనా పాటలు పాడించుకోవడము, డాన్సులు వేసిన వారిని చూడటము, ఇలా చాలా పనులు చేసేవాడంట. కాకపోతే ఆ రోజు రాత్రి దానియేలుని సింహాల బోన్లో వేసిన తర్వాత రాజుకి అసలు మనశ్శాంతి లేదంట. నేనేంటి ఒక నీతిమంతుడిని అన్యాయంగా అలా చేశానా అనే ఒక ఆలోచన దేవుడు తన హృదయంలో కలిగించాడు. ఆ రోజు తను నాట్యాలు చూడలేదంట, భోన్ చేయలేదంట, ఇంకెలాంటి ఎంటర్టైన్మెంట్ వాటిలో పార్టిసిపేట్ చేయలేదంట. సో గబగబా తెల్లవారుజామున పరిగెత్తుకుంటూ వెళ్ళి దానియేలు నీవు నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా అని అడుగుతాడు ఒక మాట. అవును, నన్ను నా దేవుడు రక్షించాడు, మీకు నా మీద ఏం కోపం లేదు కదా అంటాడు దానియేలు. అప్పుడు వెంటనే అత్యానంద భరితుడైపోయి దానియేలును బయటికి తీసుకుని వచ్చి రాజు ఎంతగానో అతన్ని సత్కరించి ఒక మాట చెప్తాడు. ఏమనంటే దానియేలు యొక్క దేవునికి ఇక నుంచి అందరూ భయపడాలి, ఆయన సన్నిధిలో వణకాలి. సో దేవునికి ఎంత పవర్ ఉందంటే నిన్నటి రోజున మనకి వ్యతిరేకంగా ఉన్న అధికారిని ఈ రోజున మనకు అనుకూలంగా మార్చి దేవుని నామాన్ని అతనే మహిమపరిచేలాగా చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. అవి ఎప్పుడో జరిగిందండి, ఎప్పుడో ఒకప్పుడు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయా అని అనుకోవచ్చు మనం. కాకపోతే ఏంటంటే మనం దేవుని నమ్ముకొని నమ్మకస్తులుగా ఉంటే ఇప్పుడు జరుగుతాయి అలాంటి కార్యాలు. దేవుడు మన పట్ల మనకు ఉన్న అధికారులను కానీ, మన స్కూల్లో చదువుకునే టీచర్స్ దగ్గర కానీ, వాళ్ళందరి దగ్గర మనకి మంచి పేరు ఉండేలాగా చేసి దేవుని నామానికి మహిమ తెచ్చుకునేవాడుగా దేవుడు చేయగలిగిన సమర్థుడు అనమాట. సో కాకపోతే మనం ఇక్కడ చేయాల్సిన క్లాజ్ ఇక్కడ ఉంది. మనం ఎప్పుడు చెప్పుకునే క్లాజ్ ఏంటంటే మనం అపవాదిని ఎదిరించాలి, కాకపోతే దానికి ముందు ఇంకొక పని చేయాలి. ఏంటి? దేవునికి లోబడాలి. దేవునికి లోబడి అప్పుడు అపవాదిని ఎదిరిస్తే అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడని చెప్పి దేవుడు చెప్తున్నాడు మనకి. మనమేమో ముందు దేవునికి లోబడకుండా, దేవునికి భయపడకుండా, దేవుని యందు భయభక్తులు కనపరచకుండా ఉండి తర్వాత వెళ్ళి అపవాదిని మనం గద్దిస్తే అపవాది వెళ్ళిపోతుంది, నా కాళ్ళ కింద వేసి తొక్కేద్దామని ఆలోచన చేస్తే అలా అన్నంత మాత్రాన కార్యాలు జరగవు. మనం దేవునికి లోబడి దేవుని యందు భయభక్తులు కనపరిచే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. దానియేలు ఎట్లా అయితే తొనకక బెనకక నా దేవుడు నన్ను రక్షిస్తే రక్షించాడు, లేకపోతే దేవుని కోసం చనిపోనైనా చనిపోతాను, అంతేకాని నేను మాత్రం దేవునికి విరుద్ధమైన కార్యాలు చెయ్యము అని అనుకున్నారు. అట్లాగే మనం కూడా మన పిల్లలకు కానీ మనం కానీ ఎలాంటి డిటర్మినేషన్తో ఉండాలంటే దేవుని నామానికి అవమానం తెచ్చే పనులు ఎక్కడ మనం చెయ్యకూడదు అనే ఆలోచన కలిగి ఉండాలి. అలాంటి ఆలోచన కలిగి లేకపోయినప్పుడు దేవుడు మన పట్ల కార్యాలు చేయడం అసంభవం అనమాట. సో దేవుడు మనకి ఏమని చెప్తున్నాడంటే, మీరు నా యందు భయభక్తులు కనపరిచిన ఎడల నేను మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాను. సో సరే, అలాంటి భయభక్తులు కనపరిచినప్పుడు మన పట్ల ఎట్లాంటి గొప్ప కార్యాలు జరుగుతాయని చూసినట్లయితే మనము ఆదికాండము 35వ అధ్యాయం 5వ వచనంలో ఇలా మాట ఉంటుంది. ఏంటంటే యాకోబు అంట వేరే దేశాలకి వాళ్ళ పిల్లలతో వాళ్ళందరితో ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడంట ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంట యెహోవా దేవుని యొక్క భయమును బట్టి వాళ్ళ కుమారులను కానీ వాళ్ళకి కానీ కీడు కల్పించడానికి వాళ్ళు చాలా భయపడ్డారంట. తర్వాత మనం చూసినట్లయితే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కానానుకు వస్తున్నప్పుడు చాలా చోట్ల వాళ్ళు చేస్తున్న యుద్ధాలని వాటన్నిటిని చూసి అనేక మంది రాజ్యాల యొక్క జనులకు కానీ రాజులకు కానీ రాజ్యాలకే వాళ్ళ హృదయం ఎంతగానో భయపడిపోయి అమ్మో మీరు వస్తున్నారంటేనే వణికిపోతున్నారు మా వాళ్ళు అని. సో అట్లాంటి మనం దేవుని యందు భయభక్తులు కలిగే వారుగా ఉంటే దేవుడు మనకి భయపడేలాగా ఇతరులని చేస్తాడనమాట. మనం ఎవరైతే అమ్మో నేను ఈ జాబ్ కొట్టగలనా అమ్మో అనని మనం దేన్ని చూసి అమ్మో అని మనం భయపడుతున్నామో దాన్ని మనం ఈజీగా సునాయాసనంగా జయించడానికి దేవుడు మనకి శక్తిని అనుగ్రహిస్తాడు. తర్వాత ఇజ్రాయేలీలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనుకున్నారు? అబ్బా మనం కలకనిల్లట్టుగా అనిపిస్తుంది, ఇక్కడికి వస్తామని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ దేవుడు గొప్పగా మన పట్ల కృప చూపించి మన పట్ల కార్యం చేశాడని ఎలా అయితే చెప్పుకున్నారో మనం కూడా దేవుని యందు భయభక్తులు కనపరిస్తే దేవుడు మనకి ఇతరులు భయపడేలాగా చేసి మనల్ని బలపరచగలిగిన సమర్థుడు.
మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా భయపడాల్సిన విషయాలు ఏంటంటే, మన వల్ల దేవుని నామానికి ఎక్కడైనా మహిమ తగ్గుతుందా, దేవుని నామానికి ఎక్కడైనా అవమానం కలుగుతుందా అని మనం భయపడేవారుగా ఉండాలి. సంసోను చూసినట్లయితే మనం తన జీవితంలో చేస్తూ వచ్చిన కార్యాలన్నిటి వల్ల దేవుని నామ మహిమార్థమై దేవుడు అతన్ని పుట్టించాడే గాని, తను చేస్తూ వచ్చిన కార్యాలన్నీ దేవునికి వ్యతిరేకంగానే ఉన్నాయి, దేవుని నామానికి అవమానం తెస్తున్నట్టే ఉన్నాయి. కొన్ని కార్యాలు అతను వాడుకొని దేవుడు చేశాడు, కాకపోతే తను స్వతహాగా చేసిన కార్యాల్లో దేవుని మహింపరచడానికి వీలైనట్టుగా తన అవకాశం ఇవ్వలేదు. అలాగా మనం అలా ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే, బిలాం లాగా అత్యాశకు పోయి దేవుని నామానికి ఇంకా అవమానం తీసుకొచ్చి దేవుడు కావాలంటున్నాడు, ఒక పక్క అత్యాశతోనే చూపిస్తున్నాడు. సో అట్లాంటి ప్రవర్తన మనం ఎక్కడైనా కనపరుస్తున్నామా? ఎక్కడైనా సరే దేవుని నామానికి మనం అవమానం తెస్తామేమో అనే భయం మనలో ఎప్పుడూ ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అంటే దేవుని సన్నిధిలో కూర్చుని వణుకుతూ కూర్చోమని కాదు. దేవుడు చెప్తున్నది ఏంటంటే, మనం చేసే పనుల్లో దేవునికి ఎక్కడైనా అవమానం తెచ్చేలాగా ఉంటూ, దేవుడు చెప్తున్నారు కదా కొత్త నిబంధనలో, చాలా మంది క్రైస్తవులంట దేవుణ్ణి బాహాటంగా సిలువ వేస్తున్నారంట. బాహాటంగా సిలువ వేస్తున్నారంటే మళ్ళీ యేసుక్రీస్తుని తీసుకొచ్చి సిలువ వేస్తున్నారని కాదు. మనం చేస్తున్న ప్రవర్తన బట్టి, ఈమె చూడరా మాట్లాడితే ఆదివారం ప్రార్థనలు అంటది, బైబిల్ సంకనేసుకొని అన్ని చోట్లకి వెళ్తుంది, బట్ కాకపోతే ఈమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు, ఈమె ఆలోచనలో ఎలాంటి మార్పు లేదు, ఈమె చూపుల్లో ఎట్లాంటి మార్పు లేదు అని ఎవరైనా ఒక అన్యజనుడు ఒక క్రైస్తవుడు గురించి అనుకున్నాడంటే అక్కడ దేవుని బాహాటంగా సిలువ వేసినట్లే. సో అట్లా ప్రవర్తించేవారుగా మనం ఎక్కడైనా ఉంటున్నామా అని మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం అనమాట. సో మనం ఇతరులతో అసమాధానం కలిగి ఉన్నాం అనుకోండి, మనం ఎంత భక్తి చేసినా సరే, నీ సహోదరుని నువ్వు ప్రేమించకుండా నన్ను ప్రేమిస్తున్నానంటే నేను ఎలా నమ్మాలి అని దేవుడు చెప్తున్నట్టుగా, మన ఇతరులతో అసమాధానం కలిగి ఉండి దేవుని నామానికి మహిమ తేలేము. సో సాధ్యమైనంత వరకు, శక్యమైతే సమస్త మనుషులతో మీరు సమాధానంగానే ఉండండి అని దేవుడు చెప్పినట్లు మనం ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండే ఆలోచన చేద్దాం. ఎక్కడ దేవుని నామానికి అవమానం తెచ్చేవారుగా ఉండద్దు. దేవుడు ఏమని చెప్తున్నాడు? నేను సమాధానానికి కర్తనే కానీ అల్లరికి కర్తను కాదు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ సమాధానాన్ని కోరుకునే వారుగా ఉందాం. మనలో మనకు సమాధానం తెచ్చుకొని ఇతరులతో సమాధానం కలిగి ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా మనం దేవునితో సమాధానం కలిగి ఉంటాం. మనం ఏమో ఇతరులతో గొడవ పడుతూ అవి చేస్తూ ఈ చేస్తూ ఉపవాస ప్రార్థనలు చేసినా కానీ ఎలాంటి లాభము ఉండదు. ముందు మనలో మనం సమాధానం తెచ్చుకొని ఇతరులతో సమాధానం కలిగి దేవునితో సమాధానం కలిగి ఉండాలి. దేవుడు ఏమని చెప్తున్నాడు? మీరు మీ సహోదరునితో కనుక సమాధానం కలిగి ఉంటే ముందు వెళ్ళి ప్రార్థన చేయటం కాదు, దేవుడు ముందు ప్రార్థన చేయమన్నట్లా. అక్కడ ముందు వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడు, తర్వాత నా సన్నిధిలో ప్రార్థన చేయి, అప్పుడు నేను నీ ప్రార్థన ఆలకిస్తాను అని దేవుడు మనతో ఈ రోజు చెప్తున్నాడు అనమాట. సో మనం పరిముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, భయము 2 రకాలు. ఏంటంటే, ఒకటి అపవాది నుంచి వచ్చే భయము, 2 దేవుడి నుంచి మనకు వచ్చే భయం. మన హృదయంలో ఎప్పుడైనా సరే 2 ఆలోచనలు వస్తాయి ఏదైనా ఒక పని చేసే ముందు కదా. ఏంటంటే ఇలా చేస్తే ఇలా అవుతుందా, ఇలా చేస్తే ఇలా అవుతుందా అనే ఆలోచనలు బ్యారేజ్ వేసుకొని చేస్తాం కదా. సో వాటిలో మంచిది ఏది, దేవుణ్ణి మెప్పించగలిగేది ఏది అనేది మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని మెప్పించకుండా అపవాదిని మెప్పించేది ఏది మనం ఆలోచించుకోవాలి. అలా ఆలోచించి చేస్తే, అమ్మో ఈ పని చేస్తే దేవుని నామానికి అవమానం వస్తుందేమో, ఇట్లా చేయకూడదు. ఎలా అయితే యోసేపుకి అక్కడ 2 ఆలోచనలు రాకపోయినా కానీ ఒక ఆలోచన ఆమె తీసుకొచ్చింది, పోతీఫరు భార్య. పర్లేదులే, ఏమైంది, కాంప్రమైజ్ అవ్వు, మా ఆయన లేడు, ఇక్కడ ఎవ్వరు లేరు, నువ్వు ఎవరి గురించి భయపడుతున్నావు ఇంకా. అది అపవాది అక్కడ ఇంకొక భయం కూడా కలిగించింది ఆవిడ. ఏంటంటే, నేను మీద ఆమె ఏమైనా చేయగలదు, నేను నీ యజమాని యొక్క భార్యని. ఆ భయానికి అతను లొంగలేదు. అక్కడ ఏ భయానికి లొంగాడు? పోతీఫర్ ఏమైనా చేసుకొని, నేను ఈ లోకంలో నశించిపోయినా నశించిపోతాను, కాకపోతే నేను రేపన్న రోజు దేవుని ముందు ఒక అపరాధిగా అపవాద భావంతో నుంచోకూడదు. కాబట్టి మన మధ్యలో దేవుడు ఉన్నాడు, నేను ఆయనకి భయపడుతున్నాను, నీకు భయపడట్లేదు, నువ్వు నాకు ఇచ్చిన పొజిషన్కి భయపడట్లేదు, మీ ఆయనకి భయపడట్లేదు, వేటికి భయపడట్లేదు, నేను భయపడుతుంది దేవునికి మాత్రమే. మనం కూడా ఏంటంటే ఇప్పుడున్న కరెంట్ సొసైటీలో చుట్టూ మనం ఎక్కడ చూసినా కానీ అందరు స్ట్రెస్, ఫైనాన్షియల్ క్రైసిస్లని, పిల్లల్ని చదివించగలమో లేదో,
రేపటి రోజున మనం ఎట్లా ఉంటామో, ఇలాంటి రకరకాల భయాలతో బ్రతుకుతున్నారు ప్రతి ఒక్క మనిషి. సో నిన్న చూసినట్లయితే ఎవరో ఒకళ్ళు పిల్లల్ని చదివించగలనో లేదో అన్న ఉద్దేశంతో తన పిల్లల్ని చంపేసేసి తను చనిపోయాడంట. ఇదేంటి? ఇది ఎవరి నుంచి వచ్చిన భయం? అపవాది నుంచి వచ్చిన భయం కాదు. ఆత్మహత్య ప్రేరేపణ ఎప్పుడైనా అపవాది నుంచే వస్తుంది. చాలా మంది, కొంతమంది ఎప్పటి నుంచో దేవుని నమ్ముకున్న విశ్వాసులు కూడా కొంచెం విచిత్రమైన క్వశ్చన్స్ అడుగుతారు. ఏమనంటే, మా జీవితంలో ఇప్పుడు కష్టాలు ఎక్కువ ఉన్నాయండి, మనం ఆత్మహత్య చేసుకుంటే దేవుని సన్నిధికి వెళ్తామా అని అడుగుతున్నారు ఒకళ్ళు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇన్నాళ్ళ దేవుని సన్నిధిలో, ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో ఉండి ఈ క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు అని. నిజంగానే వెళ్తామా మన దేవుని రాజ్యానికి? దేవుడు ఏమని చెప్పాడు? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను భయపడుకుడి, నేను లోకమును జయించి ఉన్నాను, మీరు కూడా జయిస్తారు. అదే విధంగా మీకేంటంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినను వాటన్నిటి నుంచి విడిపించువాడు యెహోవాయే అని కదా దేవుడు చెప్తుంది. అప్పుడు నీకు చనిపోవాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది? ఆత్మహత్యే శరణ్యం అన్న ఆలోచన ఎందుకు వస్తుంది? దేవుడు ఏ పరిస్థితినైనా తారుమారు చేయగలడు కదా. కీడునే మంచిగా మార్చగలిగిన దేవుడు నీ జీవితంలో, నీ హృదయంలో, నీ ఆలోచనలో ఉన్న కీడుని, మీ జీవితాల్లో ఉన్న కీడుని అంతటిని మాన్పివేసి నిన్ను స్వస్థపరచో లేకపోతే నిన్ను బలపరచో దేవుడు నిన్ను రక్షించలేడని నువ్వు అనుకుంటున్నావా? ఇన్నాళ్ళు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అంత బలహీనుడుగా అనిపిస్తున్నాడా? ఇంకా ఇన్నాళ్ళ భక్తి తర్వాత కూడా ఇంకా మనం బలహీనమే అవుదామా? దేవుడు ఏమని చెప్తున్నాడు? భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు సురక్షితంగా నుండును. భయపడటం వల్లే ఉరి వస్తుంది. భయపడటం వల్ల ఉరి వస్తుందంటే ఏంటి? ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఊరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారా పని పాట లేక? వాళ్ళలో ఒక భయం. ఏమవుతుంది ఇప్పుడు? ఏదైనా తప్పు చేశారనుకో, అమ్మో మీ ఇంట్లో వాళ్ళకి తెలిసిందనుకో, ఇంకేమైనా ఉందా? నీకు మార్క్స్ తక్కువ వచ్చాయి కదా, ఇంకేమైనా ఉందా? మీ మమ్మీ డాడీకి తెలిస్తే వాళ్ళని కోపడతారేమో భయం. మీ మమ్మీ వాళ్ళు వచ్చి నేనేదో చేస్తారేమో. అంతకంటే ముందు నువ్వు ఆత్మహత్య చేసుకో. ఈ ప్రేరేపణలన్నీ ఇచ్చేది అపవాది మాత్రమే. సో వాటన్నిటికీ లోబడిపోయి ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో వాళ్ళందరూ దేవుని రాజ్యానికి ప్రాప్తులు కాలేరు, ఎప్పటికీ కాలేరు. దేవుడు ఇవాళ చెప్తున్న మాట ఏంటంటే, భయపడద్దు, నేను నీ పక్షంగా ఉన్నాను. నాకు తెలుసు నీ జీవితంలో శ్రమలు ఉన్నాయి, నీ జీవితంలో ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి, నీ జీవితంలోనే కాదు బోల్డ్ మని జీవితాల్లో ఉన్నాయి. కానీ వాటన్నిటిలోంచి విడిపించగలిగిన సమర్థుడనైనా నా వైపు చూడమని దేవుడు చెప్తున్నాడు. మనం చూసినట్లయితే మోషే ఇజ్రాయేలీలు అందరూ కలిసి వస్తున్నప్పుడు విష సర్పాలు కరిచి తాపకరమైన సర్పాలు కరిచినప్పుడు జనులందరూ చనిపోతుంటే దేవుడు ఒక మాట చెప్తాడు. ఏమనంటే, ఒక ఆకారాన్ని చేసి అక్కడ పెట్టి ఆ సర్పం వైపు నిదానించి చూడమని, తేరి చూడమని చెప్తాడు దేవుడు. సో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, శ్రమ కలగదని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. కాకపోతే ఏంటంటే, ఆ శ్రమలో కూడా నిదానించి మనం దాన్ని తేరి దేవుడి వైపు చూసే శక్తి కలిగి ఉండాలి. కలిగిన చిన్న శ్రమను బట్టే మనం ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతే, గ్రహాం స్టీన్స్ గారు లాంటి వాళ్ళ ఇన్సిడెంట్స్, వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? అంతంత పెద్ద శ్రమలు మనకున్నాయా? యోబు లాంటి శ్రమలు మనకున్నాయా? ఒక్క రోజులోనే భర్తని, 2 పిల్లల్ని కోల్పోయిన గ్రహాం స్టీన్స్ గారి భార్య, కూతురు వాళ్ళు ఏమనుకోవాలి? ఒక్క రోజులోనే పిల్లలందరినీ కోల్పోయి, ఆస్తిని సమస్తాన్ని కోల్పోయి, వాటన్నిటిని కోల్పోయిన యోబు లాంటి పరిస్థితి మనకు వస్తే ఏం చేస్తాం మనం? అంతోటి శ్రమలు ఉన్నాయా మనకి? అంత పెద్ద పెద్ద శ్రమలు దేవుడు మనకి ఇస్తున్నాడా? నీవు భరించగలిగినంత శ్రమల్ని మీకు ఇస్తాను, అంతకంటే ఇవ్వను అని దేవుడు చెప్తున్నాడు కదా. సో మనం ఏంటంటే వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. వాళ్ళ విశ్వాసం చాలా గొప్పది, అందుకే వాళ్ళ శ్రమలు పెద్దగా ఉన్నాయి. వాళ్ళకి రేపు అందజేసే బహుమానం కూడా గొప్పగానే ఉంటుంది. మన విశ్వాసం చిన్నదే కాబట్టి మన విశ్వాసానికి తగ్గట్టుగా, మన విశ్వాస పరిమాణానికి తగ్గట్టుగా మనకుండే శ్రమలు కూడా దేవుడు తక్కువగానే ఇచ్చాడు. వాటి నుంచి విడిపిస్తానని దేవుడు చెప్తాడు. మనం పాటలు పాడతాం, రకరకాలు చేస్తాం, యోబు లాంటి శ్రమలు వచ్చినా సరే నిన్ను విడిచిపెట్టను దేవా అది ఇదని. కానీ హృదయపూర్వకంగా నిజంగానే అలాంటి శ్రమలు ఉంటే మనందరూ నిలబడగలవా? ఒకసారి ఆలోచన చేద్దాం. సో నేను ఇవాళ మీకు చెప్తున్న విషయం ఏంటంటే, దేవుడు మనందరితో చెప్తున్న విషయం ఏంటంటే, భయపడవద్దు. దేవుడు స్ట్రెస్ చేసి అనేక సార్లు చెప్పిన మాట బైబిల్లో ఏంటంటే, భయపడవద్దు, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొందును అని దేవుడు మనకి పదే పదే చెప్తున్న మాట ఏంటంటే, భయపడద్దు. మీరు భయము అనేది మన హృదయంలోకి తెచ్చుకున్నాము అంటే అపవాదికి అవకాశం ఇస్తున్నట్టే. మనం అనుకుంటున్న కార్యం జరగట్లేదని, జరగబోదని మనం అలాంటి అనుమానాలు కలిగి ఉన్నామంటే
ఎప్పటికీ మనం దాంట్లోంచి బయటికి రాలేం. దేవుడు చేస్తాడు. మన భయం ప్లేస్లో ఇక నుంచి ఏమని రీప్లేస్ చేసుకుందామంటే దేవుడు చేస్తాడు. గాడ్ కెన్, గాడ్ కెన్, దేవుడు చేయగలడు అన్న ఆ మాటని మనం రీప్లేస్ చేసుకొని దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాము. దేవుడి ఇవాళ మనతో చెప్తున్న మాట ఏంటంటే, భయపడవద్దు, నేను మీతో కూడా ఉన్నాను, ఇదిగో నేను మీతో సదాకాలము ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి భయపడకుండా దేవుని కొరకు నమ్మకంగా నిలబడదాం. సాతాను ఇచ్చే దురాలోచనలకి, ఆ భయాలకి లొంగిపోకుండా దేవునికి భయపడదాం. తద్వారా దేవుడు మనల్ని బలపరిచి తన సన్నిధిలో నిలిపి మనల్ని గొప్పవారిగా చేయనుగాక. దేవుడిచ్చిన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.